హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఈ క్లాస్లో మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్కి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, అదేవిధంగా మనకి రాని క్వశ్చన్స్ని ఏ కోర్సు చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనకి అటెంప్ట్ చేసి మనకి మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇన్ టైంలోని ఎగ్జామ్ మొత్తం కూడా కంప్లీట్ చేసే విధంగా ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్స్ ఎగ్జామ్కి రాసేటప్పుడు ఈ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకుంటామండి. ఓకేనా, మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా మనకి ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకేనా, సో మనకి ఈజీ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి అంటే 30% ఉంటాయండి. అదేవిధంగా మీడియం క్వశ్చన్స్ 40% ఉంటాయండి. అదేవిధంగా హార్డ్ క్వశ్చన్స్ మనకి 30% వరకు ఉంటాయండి. ఓకేనా, మనకి ఎగ్జామ్ రాసే అభ్యర్థులు ఈ ఈజీ క్వశ్చన్స్ అదేవిధంగా ఈ మీడియం క్వశ్చన్స్ ఈ రెండింటిని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, అదేవిధంగా ఈ హార్డ్ క్వశ్చన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనం తెలుసుకుని అదేవిధంగా వీటిని ముందు అటెంప్ట్ చేస్తూ లాస్ట్ ఈ హార్డ్ క్వశ్చన్స్ అయితే మాత్రం మనం రాయాల్సి వస్తుందండి. సో ఈ విధంగా మనకి ఈజీ క్వశ్చన్స్ అదేవిధంగా మీడియం క్వశ్చన్స్ మనకి ఐడెంటిఫై చేస్తూ మనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లయితే మనకి టైం సేవ్ అవుద్ది, అదేవిధంగా మనకి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే టైం అయితే మాత్రం ఉంటుందండి. లేదంటే మనకి టైం సరిపోదు, అదేవిధంగా మనకి లాస్ట్ 30 మినిట్స్కి వచ్చేటప్పటికి ఇంకా 120 బిట్స్ అదేవిధంగా 150 బిట్స్ కూడా ఉండిపోయే అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా అధిగమించాలి, అదేవిధంగా ఇన్ టైంలోని ఏ విధంగా ఎగ్జామ్ మనకి కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. మనకి చాలా మంది అనుకుంటారు ఏంటి 3 అవర్స్లోనే 200 మార్క్స్కి అటెంప్ట్ చేయలేమా అనేసి అండి. అట్లయితే 3 అవర్స్లోని 200 మార్క్స్కి అనేది మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. 3 అవర్స్ 200 మార్క్స్. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 200 బబుల్స్ ఫిల్ చేయాలండి. మీరు ఈ 200 బబుల్స్ ఫిల్ చేయడానికి టైం ఎంత పడుతుంది అంటే మీకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు మీకు టైం పడుతుందండి. అంటే మనకి ఈ 180 మినిట్స్లోని 40 మినిట్స్ తీస్తే మనకి ఎంతండి 140 మినిట్స్ మాత్రమే ఈ 200 మార్క్స్ కూడా మనం సరిపెట్టుకోవాలండి. అర్థమైందా? ఈ పేపర్ ఏ విధంగా తయారు చేయబడుతుంది అంటే యాస్పిరెంట్ యొక్క టైం టేకింగ్ తీసుకునే విధంగా పేపర్ తయారు చేయబడుతుందండి. ఇది మనకి ఎంత నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి, మన సైకాలజీ ఏ విధంగా ఉపయోగించాము అనేది మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ మొదటి 1 to 30 క్వశ్చన్స్ మనకి అయితే ఇంగ్లీష్ ఉంటుంది, లేదు అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుందండి. ఈ రెండే మనకి పక్కాగా ఉంటాయండి. ఓకేనా, సో ఎందుకు ఈ విధంగా ఉంటాయి అంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువ టైం టేకింగ్ తీసుకునేది కేవలం ఈ 2 సబ్జెక్టుల మీదనండి. కాబట్టి ఈ యాస్పిరెంట్ని తన యొక్క టైం అంతా కూడా వీటి మీద పెట్టించి తర్వాత అంతా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఓకేనా, సో మనకి టైం అంతా ఎక్కడ అయిపోతే తర్వాత ఈజీ క్వశ్చన్స్ మనకి చేయడానికి కూడా మనకి టైం ఉండదండి. చాలామంది ఏం తప్పు చేస్తారు అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ చూస్తారు, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టు దీని యొక్క ఆన్సర్ బబుల్ చేస్తారు, అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూస్తారు, దీని యొక్క ఆన్సర్ బబుల్ చేస్తారు. సో ఈ విధంగా 1 2 3 4 5 ఈ విధంగా 200 మార్క్స్ కూడా అటెంప్ట్ చేస్తారండి. ఈ విధంగా చేయొద్దండి. ఓకేనా, ఈ విధంగా చేస్తే మనకి టైం అయితే మాత్రం సరిపోదు. మరి ఏ విధంగా చేయాలి అనేది మనం తెలుసుకుంటామండి. యాస్పిరెంట్స్కి OMR షీటు ఇచ్చినప్పటి నుండి మనకి బుక్లెట్ రిటర్న్ ఇచ్చేటంత వరకే కూడా మనం టైం ఏ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం మేనేజ్ చేసుకుంటే ఎగ్జామ్ కంప్లీట్ చేయాలనేది ఇప్పుడు మనం ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ నేర్చుకుందాం. ఓకేనా, అదేవిధంగా ఫాలో అయితే మీకు 200 మార్క్స్ కూడా మనకి ఈజీగా అటెంప్ట్ చేయగలరండి. ఓకేనా, సో మొదటి 10 నిమిషాలు ఏం చేస్తారు అంటే OMR షీట్ ఇచ్చిన తర్వాత మన ఫుల్ డీటెయిల్స్ అయితే మాత్రం ఫిల్ చేసుకుంటాం. ఓకేనా, ఒక 5 మినిట్స్లో ఫుల్ డీటెయిల్స్ ఫిల్ చేసుకుంటాం. అదేవిధంగా తర్వాత 5 మినిట్స్ మీరు ఏం చేస్తారు అంటే మనకి బుక్లెట్ ఇస్తారు కదా, ఈ బుక్లెట్ వెనకాతల ఖాళీ ఉంటుంది కదా ఆ స్పేస్లోని, ఓకేనా, ఈ బుక్లెట్ వెనకాతల ఉండే స్పేస్లోని మనకి ఈ ఆఫ్లోని మనకి ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటామండి. స్ప్లిట్ చేసుకొని ఇందులోని ABCD ఈ విధంగా A to Z రాసుకుంటాం. అదేవిధంగా పైన 1 2 3 4 అదేవిధంగా రివర్స్లో కూడా. ఓకేనా, ఏ విధంగా 26 25 24 23 ఈ విధంగా మనం రాసుకుంటామండి. ఓకేనా,
ఈ విధంగా రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి రీజనింగ్ చేసే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ చేసినప్పుడు డైరెక్ట్గా చూసి డైరెక్ట్గా ఆన్సర్ అయితే మాత్రం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు మనకి ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ రాసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుందండి. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇంకా ఏం చేయాల్సి అంటే మనకి క్యాలెండర్స్ యొక్క కోడ్ అయితే మాత్రం రాసుకుంటామండి ఇక్కడ. ఓకేనా. అదేవిధంగా ఇంకా ఏం చేయాల్సి అంటే మనకి డైరెక్షన్స్ కూడా మనకి రాసుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఓఎంఆర్ షీట్ ఇచ్చిన 10 నిమిషాల్లోని 5 మినిట్స్ అయితే మాత్రం ఓఎంఆర్ షీట్ ఫిల్ చేస్తాం, మిగతా 5 మినిట్స్ అయితే మాత్రం ఈ విధంగా మనం రాసుకుంటామండి. ఓకేనా. ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ ఈ విధంగా మనకి అటెంప్ట్ చేయకూడదు. మరి ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అంటే ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వారు ఈ యాస్పిరెంట్స్కి టైం ఎలా వేస్ట్ చేయించాలి అనే విధంగా చేస్తారు కాబట్టి మనం దాన్ని దాటుకొని ముందుకెళ్ళాలండి. సో ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనకి అంటే మనకి స్టార్టింగ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఈ 3 అయితే మాత్రం ముందు టచ్ చేయొద్దండి. మరి మొదట ఏం చేయాల్సి అంటే ఫస్ట్ జనరల్ స్టడీస్ తీసుకుంటారండి. ఓకేనా. జనరల్ స్టడీస్లోను కూడా ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక సబ్జెక్ట్ తాలూకా క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఓకేనా. ఇది అయితే మాత్రం మీరు బాగా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అంటే మనకి క్వశ్చన్స్ మనకి 3 టైప్స్గా మనం డివైడ్ చేసుకుంటాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి 1 to 5 సెకండ్స్లో ఆన్సర్ వచ్చేది మనకి ఈజీ క్వశ్చన్స్గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అదేవిధంగా మనకి 10 to 30 సెకండ్స్లోని వచ్చే వాటిని మనం మీడియం క్వశ్చన్స్గా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా. అదేవిధంగా మనకి 30+ సెకండ్స్కి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది అంటే దాన్ని మనం హార్డ్గా క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకేనా. ఈ విధంగా మనకి క్వశ్చన్ చూసినట్టు ఇది ఈజీగా, మీడియమా, హార్డ్ అనేది మీకు మైండ్లోని రిజిస్టర్ అయ్యింది. ఓకేనా. కాబట్టి అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా 3 కోడ్స్ అయితే పెట్టుకోవాలండి. అది ఏంటి అంటే మీ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది అంటే మీరు క్వశ్చన్ 1 సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు క్వశ్చన్ పక్కాగా మీరు రాశారు, ఆన్సర్ అటెంప్ట్ చేశారు అంటే ఆ క్వశ్చన్కి టిక్ పెట్టండి. ఇది కంప్లీట్ అయిపోయింది అనేసి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏ విధంగా బుక్ ఇది ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేస్తాం అంటే మనకి ఎగ్జాంపుల్ డాట్ పెట్టుకుంటాం. అదేవిధంగా మనకి రెండోది మనకి చేస్తే వస్తుంది, కొంచెం టైం పడుద్ది అంటే మీడియం దీంట్లో ఉంటే దీనికి మనకు ఏం చేస్తామంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటామండి. ఓకేనా. అదేవిధంగా మనకి పూర్తిగా రాదు అనేది ఏకంగా రౌండ్ అప్ చేసుకుంటామండి. ఓకేనా. ఈ విధంగా మనకి చేయడం వల్ల ఏ టెన్షన్ అంటే మనకి ఈ 200 మార్క్స్ కూడా మొదటి 200 మార్క్స్ కూడా ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్ చేస్తాం. ఏ విధంగా అటెంప్ట్ చేస్తాం? మొదటి 200 క్వశ్చన్స్ కూడా మనకి ఆన్సర్ వచ్చిందా కానీ డాట్ పెట్టుకుంటాం. అదేవిధంగా 200 క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ బుక్లెట్లోని డాట్స్ పెట్టుకుంటామండి. 1 2 3 4 ఈ విధంగా మనకి ఈ 200 కూడా మనకి ఫస్ట్ మనకి 20 to 25 మినిట్స్లోని మనం ఈజీ క్వశ్చన్స్ అన్నిట్లు కూడా ఆన్సర్ చేయాలండి. సో ఈ 20 to 25 మినిట్స్లోని మీకు ఎలా చూసుకున్నా సరే మనకి 60 మార్క్స్ వరకు కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఓకేనా. ఈ డాట్ పెట్టిన తర్వాత మీరు ఈ 60 క్వశ్చన్స్ కూడా ఒకేసారి బబుల్ చేసుకుంటామండి. ఓకేనా. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి మొదటి 35 మినిట్స్లోని ఓకేనా మొదటి 35 మినిట్స్లో మనకి 60 మార్క్స్కి అయితే మాత్రం మనకి అటెంప్ట్ చేసే విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం మీరు ఈ విధంగా చేయాలి. ఓకేనా. ఎప్పటి వరకు కూడా మనకి ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు మీడియం క్వశ్చన్స్ అండి. ఓకేనా. ఈ మీడియం క్వశ్చన్స్కి మనం ఇప్పుడు రెండో రౌండ్ ఏ విధంగా వేయాల్సి అంటే మనకి ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా టిక్ పెట్టేస్తాం కదా. ఇప్పుడు సెకండ్ మీడియం క్వశ్చన్స్ ఏ విధంగా టిక్ పెట్టుకోవాలి అంటే మనకి కొద్ది టైం దానికి స్పెండ్ చేస్తే ఆన్సర్ వచ్చే విధంగా ఉన్నవి ఏం పెట్టాము అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసేటప్పటికి ఏంటంటే ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ కూడా మనం తీసుకుంటామండి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయి అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ వరకు ఉంటాయండి. ఓకేనా. ఈ 30 క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ మనకి 40 మినిట్స్లోని
ఈ 30 క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయాలండి. ఓకేనా? సో ముందు మనకి ఒక 60 క్వశ్చన్స్ ఈజీ కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా తర్వాత మనకు వచ్చే మీడియంది మనకి 30 క్వశ్చన్స్. సో అదే 40 మినిట్స్, ఇదో 40 మినిట్స్. అంటే టోటల్ ఎంత ఎన్ని చేస్తాడంటే 1 అవర్ 20 మినిట్స్లోని మనకి ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకుంటాడంటే 90 క్వశ్చన్స్ అయితే మాత్రం మనకి కంప్లీట్ చేయడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ మనకి హార్డ్ క్వశ్చన్స్. ఈ హార్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అంటే ఈ హార్డ్ క్వశ్చన్స్లో ఏముంటాయి అంటే మెన్సురేషన్స్లో క్వశ్చన్స్, అదేవిధంగా ఇంగ్లీష్లోనైతే కాంప్రహెన్షన్స్. ఈ విధంగా టైం టేకింగ్ తీసుకుని మనకి ఆన్సర్స్ వచ్చే విధంగా ఉంటాయండి. ఇప్పుడైతే మాత్రం ఇవన్నీ కంప్లీట్ చేస్తామండి. ఓకేనా? సో ఈ విధంగా కంప్లీట్ చేయడం వల్ల సో ఈ హార్డ్ క్వశ్చన్స్ అన్ని కలిపి మనకి అట్లీస్ట్ ఒక 20 మార్క్స్ వరకు మనకి అటెంప్ట్ చేసినా సరే దీనికి మనం ఎంత టైం తీసుకుంటాం అంటే ఒక 40 మినిట్స్ వరకు కూడా మనం టైం అయితే మాత్రం తీసుకుంటామండి. ఓకేనా? సో ఇప్పుడు వరకు మనకి ఎంత అయింది అంటే 2 అవర్స్ అయితే మాత్రం టైం కంప్లీట్ అవుతుందండి. సో ఈ లాస్ట్ 1 అవర్, ఈ లాస్ట్ 1 అవర్ ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు మీరు ఎంతవరకు అటెంప్ట్ చేయగలిగారు అంటే ఆల్మోస్ట్ ఒక యావరేజ్ స్టూడెంట్ అయితే మాత్రం 110 మార్క్స్ వరకు కూడా అటెంప్ట్ చేయగలిగారండి. ఓకేనా? మనకి లాస్ట్ 1 అవర్ ఏం చేయాలి అని అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. లాస్ట్ 1 అవర్ ఉంది. అదేవిధంగా మనకి అటెంప్ట్ చేయాల్సింది మనకి 100 క్వశ్చన్స్ వరకు ఉంటాయండి నియర్లీ. ఓకేనా? సో ఈ లాస్ట్ 1 అవర్ 100 క్వశ్చన్స్. చాలామంది ఏమని చెప్పారు, ఈ 100 క్వశ్చన్స్ మనకి అటెంప్ట్ చేస్తారు కదా, మిగతా 100 ఉంటాయి. ఈ 100 ఎలాగ అటెంప్ట్ చేయాలి అంటే ఈ 100లోని ఏలు, బీలు, సీలు, డీలు ఏదైతే మనకి తక్కువ వస్తాయో సో ఈ నెక్స్ట్ 100 క్వశ్చన్స్ కూడా అవే పెట్టేయండి, ఆల్మోస్ట్ మీకు జాబ్ వచ్చేస్తుంది అని చాలామంది చెప్తారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకే మరి వదిలేస్తున్నా. ఎందుకంటే మీరు 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, కానీ ఈ 100 కూడా కరెక్ట్ ఆన్సర్ మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఈ పాలసీ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే మీరు ప్రిలిమ్స్కి మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు 30 మార్క్స్ ఆర్ 35 మార్క్స్ ఆర్ 40 మార్క్స్ మాత్రమే వస్తే మీరు క్వాలిఫై అవుతారు అనే దగ్గర ఇది మీకు వర్కౌట్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు రావాల్సింది మ్యాక్సిమం మార్క్స్ రావాలి. మ్యాక్సిమం మార్క్స్ రావాలంటప్పుడు ఇది మీకు వర్కౌట్ అవ్వదండి అసలు. ఒకసారి మీరైనా ఆలోచించండి. మీరు 100 అటెంప్ట్ చేస్తారు, 100 అటెంప్ట్ చేస్తే ఈ 100 కూడా కరెక్ట్గా నేను 100% కాన్ఫిడెంట్గా 100 మార్క్స్ వస్తాయి అని మీరు చెప్పగలరా? లేదు. అలాంటప్పుడు మీరు మిగతా అన్ని కూడా ఒకటే ఆన్సర్ పెడితే మీరు పక్కాగా అన్ని మార్క్స్ వస్తాయని మీరు ఎలాగంటే గ్యారంటీ చెప్తారు అసలు? సో ఈ థియరీ అయితే మాత్రం పూర్తిగా తప్పండి. మెయిన్స్ ఎగ్జామ్కి అయితే మాత్రం ఇది పూర్తిగా తప్పు. మరి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఇప్పటి వరకు కూడా మనకు వచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేసాం. ఇప్పుడు ఈ లాస్ట్ 1 అవర్లోని మనకి రావు, పూర్తిగా రావు. సో ఈ పూర్తిగా రాని క్వశ్చన్స్ని మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటామండి. వీటిలో చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి, అదేవిధంగా చిన్న చిన్న కోడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అప్లై చేసుకుంటే మనకి ప్రాబబిలిటీ ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మొత్తం లాస్ట్ 1 అవర్లోని 100 బిట్స్ కూడా ఒకటే ఆప్షన్ పెడితే దానికి ప్రాబబిలిటీ 1/4 ఉంటుందండి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ కోర్స్ ద్వారా మనకి పెట్టుకున్నట్లయితే ఇదైతే మాత్రం ఇంకా తగ్గుతుందండి. కాబట్టి దీనికంటే ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా మనం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ నుండి ఆన్సర్ రప్పిస్తామండి, అర్థమెటిక్లో కానీ రీజనింగ్లో కానీ. కానీ ఇప్పుడు మనకి రాలేదు అనే టైంలోని రివర్స్లో వెళ్తామండి. అప్పుడు ఏం చేస్తామంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాం. x + y = మనకి 5 అనుకోండి. ఓకేనా? ఇక్కడ y విలువ 3 అయితే x విలువ ఎంత అని అడిగాడండి. దీనికి మనకి రాలేదు ఆన్సర్. ఓకేనా? మనకి అప్పుడు రివర్స్లోని వెళ్తాం. ఏం వెళ్తాం అంటే మనకి ఆప్షన్స్ A, B, C, Dలు ఉంటాయి కదా. మనకి ఆప్షన్ A 4, ఆప్షన్ B 2, ఆప్షన్ C 3, అదే ఆప్షన్ D 6. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఆప్షన్ దీంట్లో ప్రతిక్షేపిస్తాం. ఏంటంటే ఏ ఉంది. ఓకేనా? మనకి y విలువ ఇచ్చాడు కాబట్టి మనకి ఏం కనుక్కోవలసిన అడిగాడు అంటే x విలువ కనుక్కోమని చెప్పాడు. ఓకేనా? 5 * 5 ఉంటుంది. అదేవిధంగా y విలువ 3 ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ 4 చేస్తాం. 4 కరెక్టా కాదు, సో ఇది తప్పు అవుతుంది. నెక్స్ట్ ఈ 2 వేస్తాం. 2 + 3 ఎంత 5 అవుతుంది. సో ఆన్సర్ అయితే మాత్రం B కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. సో ఈ విధంగా రివర్స్లోనైతే మాత్రం మనం కొన్ని క్వశ్చన్స్ అయితే మాత్రం అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. మనకి పూర్తిగా క్వశ్చన్ రాలేదు అనేటప్పుడు ఈ విధంగా రివర్స్లోనే ఒకసారి ట్రై చేయండి, మనకి ఆన్సర్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఆన్సర్ కరెక్ట్ అయ్యే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనకి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తామండి. ఈ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంటంటే ఒక క్వశ్చన్ ఉంది. ఓకేనా. ఈ క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఇచ్చాడు, ఏ బి సి డి, వీటిలోని ఏది కరెక్ట్ అన్నది. ఓకేనా. ఈ క్వశ్చన్కి మనకి అన్ని సబ్జెక్టులు చదువుతాం కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే మాత్రం మనకు ఉంటుంది. ఓకేనా. సో వీటికి సంబంధించి క్రింది 4 ఆప్షన్స్లోని ఏదో ఒకటి కాదు అని మనకు తెలుస్తుంది. ఓకేనా. ఈ ఆప్షన్స్లోని ఏదో ఒకటి లేదా 2 కానిది మనకి ముందు మనం ఐడెంటిఫై చేసాం అనుకో. ఓకేనా. ఈ డి కాదు, లేదు ఈ ఏ కాదు. ఓకేనా. ఈ 2 ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్లు కాదు అని మనం ఐడెంటిఫై చేస్తే మనకి అప్పుడు బి ఆర్ సి. సో ఈ విధంగా ఈ రెండిట్లోని ఏదో ఒకటి అయితే మాత్రం పెట్టాలండి. ఓకేనా. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్వశ్చన్ రైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో దీన్ని మనకి ఎలిమినేషన్ మెథడ్ అసలు అంటామండి. ఓకేనా. ఈ విధంగా నెక్స్ట్ మనం అటెంప్ట్ చేయాలి. ఓకేనా. పూర్తిగా దాని యొక్క ఆన్సర్ తెలియలేనప్పుడు మనం చిన్న చిన్న కోడ్స్ ద్వారా దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం మనం ఐడెంటిఫై చేయగలమండి. అవేంటి అంటే మనకి ఒక క్వశ్చన్స్లోని ఏబిసిడి ఇలాగ 4 ఇచ్చినప్పుడు ఏదో ఒక ఆప్షన్ అయితే మాత్రం దాని గురించి ఈ క్వశ్చన్కి సంబంధించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇవన్నీ షార్ట్ కట్స్లోని ఉంటే ఒకటైతే మాత్రం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఈ క్వశ్చన్కి సంబంధించి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుందో అది ఎక్కువగా ఆన్సర్ అవ్వడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి. ఓకేనా. ఈ విధంగా మనకి కొన్ని అటెంప్ట్ చేయొచ్చు అండి క్వశ్చన్స్. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్లు మనకి ఏ బి సి డి ఇలాగ ఇచ్చినప్పుడు మనకి ఏ ఇచ్చాడు, అదేవిధంగా బి ఇచ్చాడు. మరి ఏ మరియు బి ఈ 2 కలిపి లేదంటే పైవేవి కాదు అని ఇస్తారండి. సో ఇలాంటి వాటికి ఎక్కువగా అవకాశం వేటుకుంటే ఏ మరియు బి ఈ 2 కూడా ఆన్సర్లు అనేది ఇటువంటివి లేదా పైవేవి కాదు ఇలాంటివి. సో ఇవే ఎక్కువగా ఆన్సర్లు అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా. సో అలాంటప్పుడు అయితే మాత్రం మీరు క్వశ్చన్ పూర్తిగా రాదు అనేటప్పుడు మీకు ఎంతో కొంత అవగాహన ఉంటే సో ఇలాంటి వాటికి అయితే మాత్రం ఎక్కువగా పెట్టండి ఆన్సర్లు. అండ్ మనకి మ్యాచింగ్ క్వశ్చన్స్లోని కొన్ని చిన్న కోడ్స్ అయితే మాత్రం యూజ్ చేసుకుంటే ఆన్సర్ అయితే మాత్రం కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుందండి. మనకి పూర్తిగా తెలియలేనప్పుడు ఈ కోడ్స్ అయితే మాత్రం యూజ్ చేయండి. ఓకేనా. సో మనకి ఏ బి సి డి. ఓకేనా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఈ 4 ఆప్షన్స్లోని ఏదో ఒకటి కామన్గా జరుగుతుందండి. ఓకేనా. అదేవిధంగా ఒక లైన్లోని ఏదో ఒక 2 అయితే మాత్రం కామన్గా జరుగుతుంది, ఇంకొక 2లోని ఏదో ఒక కామన్గా జరుగుతుంది, అదేవిధంగా ఇంకొక లైన్లోని ఏదో ఒక 2 కామన్ జరుగుతుంది. ఈ విధంగా ఏదైతే ఎక్కువగా కామన్గా వస్తుందో ఇది ఎక్కువగా మనకి ఆన్సర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. సో మ్యాచింగ్స్లో అయితే మాత్రం ఇలాంటి చిన్న కోడ్స్ యూజ్ చేసుకుని మన కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం చేయొచ్చండి మనకు పూర్తిగా ఆన్సర్ తెలియలేనప్పుడు. అండ్ అదేవిధంగా మనకి ఆప్షన్స్లోని ఎబ్రివేషన్స్ అడిగినప్పుడు కొన్ని వర్డ్స్ అయితే మాత్రం తరచూ ప్రతి ఆప్షన్స్లోనూ కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటుందండి. ఏ వర్డ్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో అదైతే మాత్రం ఎక్కువగా ఆన్సర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకేనా. అండ్ కొన్ని క్వశ్చన్స్కి మనకి ఇచ్చిన క్వశ్చన్కి అయితే మాత్రం ఏ బి సి డి ఇలా 4 ఉంటాయి కదా, వీటిలోని ఈ క్వశ్చన్ పాజిటివ్గా ఉంటే నెగిటివ్ ఆన్సర్ ఉంటుందండి. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్గా ఉంటే ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ ఉంటుందండి. సో ఈ విధంగా మన క్వశ్చన్కి క్వైట్ ఆపోజిట్గా ఉన్నదే మనకి ఆన్సర్ ఎక్కువగా అవ్వడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుందండి. ఓకేనా. మనకి మ్యాక్సిమం అన్ని సబ్జెక్టుల మీద కూడా గ్రిప్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీకు రాని క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఎలిమినేషన్ మెథడ్ ద్వారా కొన్ని ఆన్సర్లు రాంగు దీనికి సంబంధించి ఇది కాదని ఎలిమినేషన్ చేసి ఆన్సర్ అయితే మాత్రం కరెక్ట్గా పెట్టడానికి అయితే మాత్రం ట్రై చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ మార్క్స్ అయితే మాత్రం రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా చిన్న కోడ్స్ యూజ్ చేసినట్లయితే మనకి రాని క్వశ్చన్స్ అయితే మాత్రం ఈజీగా ఆన్సర్ చేయగలమండి. అంతే తప్పించి ఎవరో చెప్పారని మొత్తం అన్నీ ఒకటే క్వశ్చన్స్ పెడితే మీకు ప్రాబబిలిటీ తక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా కోర్స్ యూజ్ చేసుకుని మనకి ఎగ్జామ్ అటెండ్ చేసినట్లయితే ఇన్ టైంలోని మనకి ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రాని క్వశ్చన్స్ కూడా
మార్క్స్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా. ఈ విధంగా మనకి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లయితే ఇన్ టైంలోని మనకి ఎగ్జామ్ అయితే మాత్రం కంప్లీట్ అవుతుంది. ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఆన్సర్ రాలేదు అంటే అక్కడితో వదిలేయండి. అక్కడితో వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళండి. లేదు ఇది ఆన్సర్ రాలేదు కదా అదే పట్టుకుని ఉంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. అది ఆన్సర్ రాకపోవడం వల్ల దాని యొక్క స్ట్రెస్ మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నిటికి కూడా పడుతుందండి. లాస్ట్ అండ్ ఫైనల్. సో ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలిపోయాయి మీకు క్వశ్చన్స్ ఆన్సర్ అంటే అవి మ్యాక్సిమం ఆన్సర్ సి పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కువగా ఆన్సర్లు సి ఆర్ డి ఈ రెండే ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే మాత్రం ఉంటుందండి. ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్లయితే మీకు మెయిన్స్లోని మంచి మార్క్స్ స్కోర్ అయ్యి మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే మాత్రం ఉంటుందండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.